ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ స్పీడును పెంచాయి. మరోసారి అధికారాన్ని చేజెక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుండగా ఎలాగైనా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అడుగులు వేస్తుంది. ఇక ఈ క్రమంలో అందరి చూపు పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గం వైపు పడింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వైసీపీ పెద్ద ఎత్తున వ్యూహం రచిస్తోంది. దీనిలో భాగంగానే పెండెం దొరబాబును క్యాంప్ కార్యాలయానికి పిలిచి మాట్లాడిన సీఎం జగన్ పలు కీలక సూచనలు చేశారట. పిఠాపురం అభ్యర్థి బంగ గీత వర్గంతో సమన్వయంతో ఉండి వైసీపీ జెండా ఎగురవేయాలన్నారు. అంతేకాకుండా కాపు నేత ముద్రగడ పద్మనాభం, వైసీపీ నేతలు మిథున్ రెడ్డి, వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతలని కూడా రంగంలోకి దింపారు జగన్. దీంతో పిఠాపురం కేంద్రంగా రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ స్పీడును పెంచాయి. మరోసారి అధికారాన్ని చేజెక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుండగా ఎలాగైనా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అడుగులు వేస్తుంది. ఇక ఈ క్రమంలో అందరి చూపు పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గం వైపు పడింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వైసీపీ పెద్ద ఎత్తున వ్యూహం రచిస్తోంది. దీనిలో భాగంగానే పెండెం దొరబాబును క్యాంప్ కార్యాలయానికి పిలిచి మాట్లాడిన సీఎం జగన్ పలు కీలక సూచనలు చేశారట. పిఠాపురం అభ్యర్థి బంగ గీత వర్గంతో సమన్వయంతో ఉండి వైసీపీ జెండా ఎగురవేయాలన్నారు. అంతేకాకుండా కాపు నేత ముద్రగడ పద్మనాభం, వైసీపీ నేతలు మిథున్ రెడ్డి, వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతలని కూడా రంగంలోకి దింపారు జగన్. దీంతో పిఠాపురం కేంద్రంగా రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి.